వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. మునగాల మండలం నేలమర్రి గ్రామంలో సాగునీటి కొరతతో రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి కొరత కారణంగా పచ్చగా కలకలలాడాల్సిన పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో సాగునీటి సమస్యలపై వచ్చిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయటం బాధాకరమని బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఉన్న గ్రౌండ్ వాటర్ పోయింది, బోర్లు ఆగి పోస్తున్నాయి, సాలిసాలని కరెంటు, బావులు ఎండిపోతున్నాయి, కాలువలలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కూలోళ్ళు గ్రామాలలో మాకు పని వస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి చేతి నిండా పని లేదు. ఇవాళ నిన్న మొన్నటి వరకు వ్యవసాయదారులకి, రైతులకు ఒక రకమైన బాధలు. దిగుబడి వచ్చిన ధాన్యాన్ని కొనలేక, మొలకెత్తినా కానీ పట్టించుకోక, బోనస్ ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించి పంట పండించుకోవడానికి కనీసం యూరియా కూడా ఇయ్యలేని దుస్థితిలో ప్రభుత్వం నడిచి ఇవాళ మళ్ళీ ఇంకో పంట కాడికి వచ్చేటప్పటికి వర్షాకాలం పంటకి కనీసం నీళ్లు ఇస్తామా లేదా, రైతులు వేసుకోవాలన్నా వద్దా, ప్రత్యామ్నాయం ఏందనేది కూడా చెప్పలేని దుస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడ చూసినా మామూలుగా రివ్యూలు అంటున్నారు, సమీక్షా సమావేశాలు అని అంటున్నారు. కానీ ఆ సమీక్షా సమావేశాలు మరి ఏం జరుగుతుంది, ఏంటిది, రైతులకు ఏం సూచనలు ఇస్తున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు అనంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన లేదు. ఇదే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వాలు నీళ్ళు ఇచ్చినాయి పంటలను ఆదుకోవటానికి, రైతులను ఆదుకోవటానికి. దిగుబడి ఎక్కువ వస్తేనేమో కాలం చక్కగా అయ్యి మేము తీసిన మిషన్ కాకతీయ ద్వారా ఆ చెరువులన్నీ నిండి గ్రౌండ్ వాటర్ పెరిగి సమృద్ధిగా నీళ్లుండి పంటలు దిగుబడి వస్తేనేమో అది మా గొప్పతనం అని చెప్పేసి జబ్బలు జరుచుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కరువు కాటకాలు వస్తే మాత్రం దీనికి సంబంధించి కనీసం మా బాధ్యత ఇది, రైతుల్ని రక్షించడానికి మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి చెప్పే పరిస్థితులలో లేదు. ఆల్రెడీ జూలై 2వ వారం గడిచిపోతుంది, 3వ వారంలోకి వచ్చినాం, వర్షాలు లేవు. ఇప్పటికే బావులు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి, ఆగాగి పోస్తున్నాయి. వ్యవసాయ కూలీలకి పని లేక పూట గడవని దుస్థితిలోకి నెట్టేయబడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఈ రైతుల గురించి? రైతు రాజ్యం అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా అని అన్నారు. మరి ఈరోజు ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కరువు స్పష్టంగా అవపడుతుంది. ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పలేదు. ప్రతి ఎకరానికి 30,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, ఏమి ఇస్తారో నిర్ణయం చేసి పంట పండినా పండకపోయినా రైతులకి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నీళ్లు ఇవ్వలేని పరిస్థితులలో ప్రభుత్వం ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నా చేయాలని చెప్పేసి, అదే రకంగా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు కూడా భృతి కలిగించే విధంగా పని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఏ విషయం మీద శ్రద్ధ చూపించకుండా ఇలా రైతుల్ని పూర్తిగా విస్మరించి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో మరి ఒకప్పుడు ఈ నీళ్ల కోసమే కొట్లాటలు జరిగినాయి. తెలంగాణలో సేద్యం చేయగలిగిన భూమి ఉండి, శక్తి కలిగిన రైతాంగం ఉన్న తర్వాత కరెంటు, నీళ్లు లేక వివక్షకు గురవుతున్న ఈ తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడితేనే మనం నీళ్ళని తెచ్చుకోవడానికి సాధ్యమవుతుందని చెప్పేసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఇంచుమించు బీడు భూముల్ని కూడా సదును చేసి వ్యవసాయం చేసుకొని దిగుబడి పెంచుకొని రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మార్చుకుంటే ఈరోజు కరువు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న ఘనత కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. 3 నెలల నుంచి ఆల్రెడీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల గురించి కనీసం ఎటువంటి సమాచారం రైతులకి ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా రైతుని ఆలోచించాలి,
రైతు కూలీల గురించి ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మరి వ్యవసాయం గతంలో ఎంతైతే సాగులో ఉందో సాగుకి ఇప్పుడు నోచుకొని నీళ్లు లేని కారణంగా నోచుకొని భూములకు కూడా రైతులకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం.